దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రార్థనలు ఏకీపించడానికి దేవుడు కృప దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా సహాయపరచుచున్నందుకు, దేవుని నామాన్ని ఘనపరిచి జీవించడానికి దేవుడు మనల్ని కూడా సహాయపరచుచున్నందుకు వేలాది వందనాలు. మనం పోయిన రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మోషే యొక్క జీవితం గురించి నేర్చుకొని వస్తున్నాం. మనం పోయిన ఆదివారం రోజు చెప్పి ఆపిన విషయం, మోషే వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సనుకులాడడం మొదలెట్టారు. మోషేని చాలా రీతిగా ఏం చేశారు, వేదన పరచడానికి ప్రయత్నం చూపించుకొని మోషే వ్యతిరేకంగా సనుకులాడి మోషేని వేదన పరిచే స్థితిని మనం చూసాం. కానీ ప్రజల్లో ఏమి లేదు, దొరికిన దాంట్లో వారికి తృప్తి లేకుండా వారు దేవునికి వ్యతిరేకంగా జీవించే మనోభావంతో వారు నిలబడడం వలన వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనసు దూరం అయ్యే స్థితి వారి జీవితంలో జరిగింది. అందుకే మన జీవితంలో కూడా మనం ఏం చేసుకోవాలి, ప్రతి దాంట్లో మనం తృప్తి కలిగే వాళ్ళుగా ఉండాలి. దేవుడు మన కొరకు చేస్తున్నవన్నీ కూడా మన మేలు కొరకే, అదేవి కూడా మన కీడు కొరకు కాదు. అది అవన్నిటిని కూడా ఎరిగి మనం తృప్తి చెందిన వారిగా జీవించడానికి ప్రయత్నం చూసుకోవాల్సింది. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము దాని 4వ వచనము. అక్కడ మనం చదివినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుంచి ప్రయాణమై ఎర్ర సముద్రం దాటి రఫీదీం అని చెప్తున్న ప్రాంతంలోకి వచ్చిన తర్వాత వారికి నీళ్లు లేనందున, తాగడానికి నీళ్లు దొరకలేని కారణంగా వారు ఏం చేశారు, మోషే యొక్క వ్యతిరేకంగా గొడవలకు వచ్చిన ఒక పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. 17వ అధ్యాయం మనం చూస్తే దాని 3వ వచనం చదివినప్పుడు చూసిన మాట, మాకేం కావాలి, నీళ్లు కావాలి, దాహము కొరకు నీళ్లు కావాలని చెప్పి ప్రజలు ఏం చేయడానికి వచ్చారు, మోషే వ్యతిరేకంగా గొడవలకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లేకపోతే మోషేని కొట్టడానికి కూడా వారి మనసు ఏమయ్యింది, సిద్ధమైనట్టుగా మనం చూస్తున్నాం. హలో, కొన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఏంటి, దొరకాల్సింది దొరకలేనప్పుడు మనకి కూడా ఏమనిపిస్తుంది, కొట్టుకొని సంపాదించుకుందాం అనుకుంటాం, లేకపోతే గొడవ చేసుకొని సంపాదించుకుంటాం అనుకోండి. కానీ అక్కడ చదివిన మాటలో మనం చూస్తే మోషే చెప్తున్న మాట, 17వ అధ్యాయం 3వ వచనంలో మోషే చెప్తున్న 2వ వచనంలో మోషే చెప్తున్న మాట, మీరు గొడవ చేసుకొని ఎందుకు దేవుని ఏం చేసేది, శోధించేది, ఎందుకు మీలో ఏం లేదు, దేవుడు ఇచ్చినంత వరకు ఆగడానికి ఎందుకు మీలో మనసు లేదు. హలో, ఒక విషయం తెలుసుకోవాలి, దేవుడు ఏ విషయమైనా మన జీవితంలో చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి, ఆగే మనస్తత్వం మనకు ఉండాలి. అది ఎన్ని రోజులు ఆగాలో అన్నది అది దేవుని చిత్తం. కానీ మనం దేవుని బిడ్డలుగా ఏం చేయాలి, ఆగి తీరాలి. ఇక్కడ జరిగిన మాటలో నీళ్ళు దొరకకపోతే చచ్చిపోతారా? ఇక్కడ ఏం చెప్తున్న మాట, మాకు నీళ్ళు లేదు అందుకే మేమేమైపోతాం, చచ్చిపోతాం. ఒక క్షణంలో నీళ్ళు దొరకకపోతే చచ్చిపోతామా? చాలామంది చెప్పే అంటే దేవుడు చేసిన ప్రణాళికను విశ్వసించలేకపోతే అన్నీ చచ్చిపోయే విధానమే కనిపించేది. ఎక్కడ చదివినప్పుడు వీళ్ళు చెప్తున్న మాట, మాకు నీళ్లు దొరకకపోతే మేమేమైపోతాం, చచ్చిపోతాం. ఐగుప్త దేశంలో ఇదే ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్లు సదుపాయంగా దొరికేది కాదు. ఏవైనా ఐగుప్త దేశస్తులు ఇచ్చే ఒక బాధ్యత. కానీ ఎక్కడ చదివినప్పుడు వీళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మాకు నీళ్లు దొరకకపోతే ఏమైపోతాం, చచ్చిపోతాం. మన పరిస్థితి కూడా ఇలాగే కదా, మనకి దొరకాల్సినది దొరకలేనప్పుడు చెప్పిన మాట ఏంటి, కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నవి జరగలేనప్పుడు మనం చెప్పే మాట ఏంటి అంటే, ఆ పరిస్థితి మమ్మల్ని ఏం చేసేస్తుంది, చంపేస్తుంది. దానిలో ఉన్న కారణం ఏంటంటే ఆగడానికి మనసు లేదు. దేవుడు ఇచ్చేంత వరకు దాని కొరకు ఆగే ఒక తత్వం లేదు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఇంతే. దేవుడు ఈ యొక్క విషయం మన కొరకు చేసినంత వరకు మనం ఏం చేయాలి, ఆగే వాళ్ళుగా ఉండాలి. ఈరోజు పగటి వేళ ఒక్క నిమిషం మీ జీవితాన్ని ఆలోచించండి. ఏ విషయం కొరకు మీరు ఆశపడుచున్నారో అది త్వరగా దొరకడానికి ఆసక్తి చెందినది దేవుని యొక్క చిత్తం కాదు. అన్నీ మనకేం కావాలి, త్వరగా దొరికియాలి, అన్నీ వెంటనే దొరికేయాలి. అది దేవుని చిత్తం కాదు. దేవుడు ఏ విషయమైనా ఆలస్యంగా ఇచ్చేవాడే. ఆలస్యంగా ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటి, మనకు ఆ ఇచ్చిన విషయములో మనము ఆసక్తి చెందిన వారుగా ఉంటున్నామా లేదా అన్నదే దేవుడు పరీక్షించేది. కానీ ఇక్కడ 17వ అధ్యాయంలో చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలంతా కలిసి ఏం చేశారు, నీళ్లు దొరకలేనందున, నీళ్లు వారికి అందలేనందున వారు ఏం చేసేది, గొడవ చేసుకొని
లేకపోతే యుద్ధం చేసుకొని విపరీత మనోభావంగా దేవుడు చేస్తానని చెప్పినంత వరకు ఆగడానికి వారికి ఏం లేదు, మనసు లేదు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఇలాగే బలవంతంగా గొంతు పీసుకేసి దేవునితో గొడవలాడేమని దేవుని దగ్గర నుంచి ఏం చేసుకుంటున్నారు, కొన్ని ప్రార్థనలకు కొన్ని అవసరాలకి జవాబు. కానీ అవి ఎప్పుడు కూడా మన జీవితానికి ఏం చేయదు, మేలు చేయదు. ఏనాడు కూడా మన జీవితానికి ఏం చేయదు, లాభం లెక్కించదు. ఎక్కడ కూడా ఈ ప్రజలు చేసిన పని, వారు ఏం చేశారు, గొడవలాడి దేవునిని పరిశోధించి, దేవునిని ఏం చేసిన పరీక్షించి, దేవుని యొక్క సేవకుని వేదన పరిచి. హలో, అందుకే ఏదైనా విషయం దేవునికి మనం అడిగేటప్పుడు దేవునికి అది వేదన కలుగుచున్నదా, నీ ఆత్మీయతకు అది అడ్డుపరిచిన విధానమేనా, నీ భవిష్యత్ కాలములో అది దీవెన కల్పించే విధానమేనా? నీళ్ళు వీళ్ళకి దొరికింది, నీళ్ళు దొరకలేదా? అధ్యాయం కిందకే చదివితే బండను కొట్టడం వలన వాళ్ళకి నీరు దొరికింది. కానీ ఆ చేసిన గొడవ దేవుని యొక్క వ్యతిరేకంగా అయ్యిందో, దేవుని యొక్క సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడిందో, ఇవన్నీ ఏంటి, మేలు తెప్పించిందా? నీళ్ళు దొరికింది, వారి దాహం తీరింది, వారి మందలు, వారి పశువులు, వాటన్నిటికీ దాహం తీరింది. కానీ చేసిన కీడు, దేవుని వ్యతిరేకంగా అయినది, వాటి విషయంలో వారు ఏం చెయ్యట్లే, పరిహారపరచుకోవడానికి చూడట్లే. వాటి గురించి వారికి ఏం కలగట్లే, మనసు కలగట్లే. అందుకే ఎక్కడ 17వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు మోషే వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయడం మొదలెట్టాడు, ఏడవడం మొదలెట్టాడు. ఎందుకు ఏడవడం మొదలెట్టాడు? ఈ ప్రజలకి నీళ్లు దొరకడానికి కాదు, ఈ ప్రజలు దేవుని వ్యతిరేకంగా అయ్యి ఆ దేవుని వ్యతిరేకంగా అయిన దాని విషయంలో వారికి ఏం లేదు, క్షమించే మనస్తత్వం లేదు. దేవునిని క్షమించమని కోరే ఒక మనస్తత్వం లేనప్పుడే సేవకునికి ఏడుపు వచ్చేది. ఈ కాలంలో ఉన్న సేవకులకు కూడా ఏడుపు రావడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలు దేవుని దగ్గర ఉండి దేవుని యొక్క వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు వాటిని తలుచుకొని క్షరి చేసుకోవడానికి మనసు లేనప్పుడే దేవుని యొక్క సేవకులకు ఏడుపు వచ్చేది. కానీ ప్రజలకి నీళ్లు దొరికింది, నీళ్లు వారి దాహాన్ని దెప్పికిని దూరపరిచింది. కానీ వారు దేవుని వ్యతిరేకించిన వలన, లేకపోతే దేవుని కొరకు ఆగడానికి మనసు లేనందున ఏం జరిగింది? ఆ చేసిన ప్రవర్తన వారి భవిష్యత్ కాలాన్ని ఏం చేసింది? ఆత్మీయతలో అడ్డుపరిచింది. అందుకే ఈరోజు పగటి వేళ ఆలోచించుకోవాలి. మనం కొన్ని విషయాలు ప్రార్థన ద్వారా దేవునికి అడుగుచున్నాం, మనం కొన్ని విషయాలు వేదన పడి కన్నీరు కార్చి గోజాడి అడుగుచున్నాం. అవన్నీ ఆశీర్వాదాలు లభించుచున్నాయి. కానీ ఆ దొరికిన ఆశీర్వాదం నీ ఆత్మీయతను చంపే ఒక ఆశీర్వాదమా? అది ఒకసారి ఈరోజు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కానీ ఈ కాలంలో ఆత్మీయులు, ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు, వాటి గురించి వారికి ఏమి లేదు, చింత లేదు. ఆ విషయం గురించి వారికి ఏం అవగాహన లేదు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మోషేకున్న స్వభావం ఎక్కడ చూస్తే దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు మాట్లాడేంత వరకు, దేవుని యొక్క చిత్తం ఎరిగేంత వరకు ఆగడానుకున్న మనసు. అది ఇశ్రాయేలు ప్రజలకి లేదు, కానీ మోషేకి అహరోనుకు ఉంది. ఈ కాలంలో అందరికీ త్వరగా నీ కావాలి, ఆశీర్వాదం త్వరగా, స్వస్థత త్వరగా, బాప్తిజం త్వరగా, కృపావరాలు త్వరగా, పరలోకం త్వరగా, అన్ని త్వరగా కావాలి. త్వరగా దొరికినది కాదు. దాని కొరకు ఏమై ఉండాలి? ఆగే మనస్తత్వం. నీవు అడిగిన దానిని దేవుడు ఇవ్వకుండా ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉన్నది? నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు కనిపించలేనప్పుడు నీ మనసు ఎలా ఉన్నది? నీవు దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన విషయానికి ఒక పరిహారం దొరకలేనప్పుడు నీ మనసు ఎలాగున్నది? నీ మనసు ఆగడానికి ఆశ ఉన్నదా? కానీ ఇక్కడ చదివిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకి ఏం లేదు, ఆగే మనస్తత్వం లేదు. కానీ మోషేకున్న అక్కడ స్వభావం చూస్తే ఈ ప్రజలకి మనస్తత్వం లేనందున
మోషేకి ఏం కలుగుతున్నది? వేదన కలుగుతున్నది, కన్నీరు వస్తున్నది. అందుకే ఆయన కన్నీరుతో దేవునికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు ఇలాగ కానీ వెళ్తే కొట్టుకొని సంపాదించడానికి ప్రయత్నిస్తారు. అందుకే దాని 7వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న మాట, వీరు నన్ను రాళ్లతో కొట్టి చంపే అంతగా వీరు మనసేమైపోయింది. అంటే నీళ్లు దొరకడానికి ఐగరిని చంపే అంతగా, దేవునికి వ్యతిరేక పరిచేంతగా, దేవుని వేదన పరిచేంతగా వీరేమైపోయారు, మారారు. అప్పుడే పాస్టర్ గారికి ఏడుపు వచ్చింది. హలో, ఈరోజు నేను ఒక ప్రశ్న మీకు అడిగేది, మీకెందుకు ఏడుపు వస్తున్నది? నీ ఇంట్లో ఎవరైనా చస్తే నీకు ఏడుపు వస్తుంది, నీ పిల్లలకి ఏవైనా వేదన కలిగితే ఏడిపోతుంది. ఇవన్నీ సాధారణం. ఆత్మీక విషయంలో ఇది కాదు వేదన. ఆత్మీక విషయంలో ఉన్న వేదన ఏమై తీరాలి? నా ఆత్మీక జీవితాన్ని అడ్డుపరిచిన స్వభావం ఏమైనా నాలో ఉందా? ఆత్మీక జీవితములో ఎదుగుదల పొందించలేనివి ఏమైనా ఉన్నాయా? ఆత్మీకులకు వేదన పరిచిన స్థితులు ఏమైనా ఉన్నాయా? ఆత్మీక ఆశీర్వాదం పొంది దేవుని వ్యతిరేకముగా అయ్యే మనోభావం ఏమైనా ఉన్నదా? వీటి గురించి ఏడ్చే మనస్తత్వం ఉండాలి. కొందరు అలాగ లేదు. కొందరికి ఈ విషయం గురించి ఏం లేదు, అస్సలు ఆలోచన లేదు. లేకపోతే ఇంత గొప్ప అభిషేకం కలిగిన సేవకుడు ఏడవలసిన పరిస్థితి ఏమైనా ఉందా? అక్కడ మోషే ఏడ్చిన ఏడుపు చూడండి. ఆయన దేవుని దగ్గరికి, అంటే ప్రజలకి దీవెన దొరకకపోతే, నీళ్లు దొరకకపోతే చంపే అంతగా వారి ఆత్మీయత ఏం చేసింది? కొందరు ఆత్మీకులుగా ఉండి కూడా ఇతరులను చంపుతారు. అది వారికి దొరికిన కృపావరం. అభిషేకం పొంది కూడా చంపుతారు. అన్య భాష మాట్లాడి కూడా చంపుతారు. ఎలాగా? ఇలాగే ఆగకుండా దేవుడు చేసిన పనుల కొరకు ఆగలేని మనసు లేనప్పుడు ఎవరినైనా చంపి వాళ్ళకి దక్కించుకోవాల్సిన ఆశీర్వాదం ఏం చేస్తారు? దక్కించుకుంటారు. అందుకే మోషేకి ఏడుపు వచ్చింది. హలో, ఆశీర్వాదం దొరకడం పెద్ద విషయం కాదు. దొరికిన ఆశీర్వాదం నీ ఆత్మీక జీవితానికి ముందుగా కొనసాగిస్తున్నదా? కానీ ఇక్కడ దేవుడు ఏం చేశారు? త్వరగా వారికి నీళ్ళు ఇచ్చేశారు. దాన్ని నీళ్ళు ఇవ్వడం వలన వారి ఆత్మీక జీవితంలో అదేమైనా లాభం తెప్పించిందా? ఎవరేం చెప్పలే. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆత్మీక జీవితంలో ఏమైనా లాభం తెప్పించిందా? పోనీ వారి జీవితంలో ఈ చేసిన దీవెన గురించి వారికి ఏమైనా అప్పటికప్పటి వారి దాహం తీరింది. హలో, అప్పటికప్పటికి వారి దాహం తీరింది. వారి పశువులకన్నీ దాహం తీరింది. కానీ అది వారికి ఏం చేయలే, ఆత్మీక లాభం తెప్పించుకోలే. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ జీవితంలో లభించిన ఆత్మీక దీవెనలు అన్నీ ఆత్మీక లాభం తెప్పించిందేనా? అబ్రహాము జీవితం చూడండి. దేవుడు వాగ్దానం ఇచ్చి సంతానం లేని ఎన్నో సంవత్సరాలు ఆయన జీవితం ఎలాగుండేది? దేవుడు ఆయనకి చెప్పారు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. కానీ సంతానం ఇవ్వలేనందున ఆగలేక ఆయన ఏం చేశాడు? సొంత విధానంగా ఆశీర్వాదం లప్పించుకుందాం అనుకున్నాడు. కానీ ఏం చేసుకున్నాడు? దేవుని యొక్క వాగ్దాన వ్యతిరేకంగా, దేవుడు చెప్పపాటకుండా, దేవునికి అనుమతి అడగకుండా ఈయన ఏం చేశాడు? వంకర తోవను ఉపయోగించి వివాహం చేసుకొని ఒక కొడుకుని సంపాదించాడు. అది ఆయన జీవితానికి లాభం లభించిందా? కొడుకు దొరికాడు. కానీ ఆ కొడుకు ఎటువంటి వాడు? ఆయన ఆత్మీక జీవితాన్ని ఎప్పుడు తన్నేవాడే. అందరూ చెప్తారు, ఆయన చేసిన పని వలన కొడుకు దొరికింది, పెద్ద సంతానం దొరికింది, సంపద ఆస్తి అంతా దొరికింది. కానీ అబ్రహాము జీవితంలో హాగారు వలన, ఇస్మాయేల్ వలన ఎల్లప్పుడూ ఏమి? వేదనే. కారణం ఏంటి? ఒక్క తప్పు అడుగు. ఏంటో తప్పు అడుగు? దేవుడు చెప్పినంత వరకు ఆగడానికి మనసు సిద్ధం కాలే. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి ఏముంది? ఆగే మనస్తత్వం లేదు. దేవుడు ఇచ్చేంత వరకు ఆగడానికి ఏం లేదు.
ఇష్టం లేదు. అన్నీ త్వరగా దొరికియాలి. త్వరగా దొరికినవన్నీ నీ ఆత్మిక జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం తీసుకొస్తుంది. దేవుడు ఇవ్వడు అని కాదు, ఇస్తాడు. ఎవరా? మీ పిల్లలు ఉదాహరణకి బండి కొనుక్కోమని చెప్తారు. పిల్లలు బండి కొనడానికి చెప్తారు. ఓకే, మీరంటారు ఇప్పుడు డబ్బులు లేదు, తర్వాత కొంటాను. 2 రోజులు 3 రోజులు అన్నం తినకుండా మొత్తం పప్పు మొహం వేసుకొని కూర్చుంటాడు. బయటికి వెళ్ళి ఇంట్లో తాళం వేసుకొని కూర్చుంటాడు. మీరేం చేస్తారు? మీరేం ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు? బాబు చచ్చిపోతాడు, మీరు ఏదో ఒకటి చేసి బండి ఏం చేయండి, కొనేసి ఇచ్చేయండి. హలో, కానీ ఆ కొడుకు అర్థం చేసుకోవట్లే. ఆ కుటుంబంలో ఉన్న స్థితిగతి ఇప్పుడు ఏమి లేదు, అనుకూలమైనది కాదు. ఒక బండి కొనే అంత స్తోమత ఆ కుటుంబంలో ఇప్పుడు లేదు. తర్వాత భవిష్యత్తులో స్తోమత ఉంటే కొంటారు, అది తర్వాత విషయం. కానీ ఆ కొడుకు అదేం చెయ్యట్లే. ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవట్లే, ఎరగట్లే. ఆయనకి ఏం కావాలి? బండి కావాలి. బండి దొరకకపోతే ముద్దపప్పు మొహం వేసుకొని తాళం వేసుకొని అన్నం తినకుండా ఏం చేస్తారు? ఫుల్ హడావిడే. బయటికి రాడు, మాట్లాడు, ఏం చేయడు. ఇది చూచి పిచ్చెక్కి వారం లోపల బండి కొనేసి ఇచ్చేస్తారు. ఇటు చచ్చిపోతాడేమో అనుకొని. అప్పుడు మీరు అంటారు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశాను, బండి కొనేసి ఇచ్చారు, బాగానే ఉంది. హలో, ఆ కొడుకు ఆత్మిక విషయంలో జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడా? ఆ కొడుకు ఆ కుటుంబం విషయం గురించి ఆలోచన కలిగిన వాడా? మనం గౌరవం ప్రార్థన చేయాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించి అప్పైనా సప్పైనా బండి కొనేసి ఇవ్వడానికి దేవుడు సహాయం పరిచారు. కానీ కొనుక్కున్న అబ్బాయికి ఈ బండి ఎలాగొచ్చింది అన్న విషయంలో ఏమి లేదు. ఇదే ఇశ్రాయేలు ప్రజలకు కూడా నీళ్ళు కావాలన్నారు, గొడవ చేసుకోవడానికి వెళ్ళారు, కొట్టుకోవడానికి వెళ్ళారు, పాషగారిని చంపడానికి వెళ్ళారు. కానీ నీళ్ళు ఎలా దొరికింది ఆ విషయం గురించి ఏమి లేదు. దీని వెనకాతల ఎన్ని వేదన పరిచిన మాటలు మాట్లాడారు, ఎంత అసహ్యంగా పనులు చేశారు, ఎంత వ్యతిరేక మనోభావం చూపించారు, ఆగలేని పరిస్థితులు ఇవి వాళ్ళు ఆలోచించట్లే. తల్కాల సమనం నీళ్ళు దొరికింది, స్తోత్రం. యేసయ్య జీవించిన కాలంలో కూడా ఇదే రకముగా ప్రజలు ఉండేవారు. యోహాను సువార్తలకు పుస్తకం 8వ అధ్యాయం 59వ వచనం నుంచి చదివితే యేసయ్య వాక్యములో నుంచి అబ్రహాము గురించి వివరించుకొని చెప్పినప్పుడు ప్రజలు యేసయ్య మాటను అంగీకరించలే. యేసయ్య అక్కడ ఒక మాట అన్నారు. 8వ అధ్యాయం చదివితే దాని 56 నుంచి చదువుకొని వస్తే మనం చూడగలిగేది. యేసయ్య ఏం చేశారో తెలుసా? ఒక మాట అన్నారు, అబ్రహాము కన్నా ముందుగా ఉన్నవాడు నేనే. ఇది చెప్పినప్పుడు ప్రజలకు ఏం కలిగింది? కోపం వచ్చింది. వారందరూ ఏం చేశారో తెలుసా? రాళ్ళు తీశారు ఎవరిని కొట్టడానికి. యేసయ్య చెప్పింది నిజమే కదా, అబ్రహాము కన్నా ముందుగా ఉన్నవాడు యేసయ్యే కదా. అప్పుడు ఈయన సందేహం ఏంటి తెలుసా? యేసయ్య ఎలాగా అబ్రహాము కన్నా ముందుగా అయ్యేది? 30 సంవత్సరాల క్రితమే కదా యేసయ్య పుట్టింది, ఈయన ఎలాగా ముందుగా? అందుకే వాళ్ళు ఏం చేసుకున్నారు? రాయి తీసుకున్నారు ఎవరిని కొట్టడానికి. మీరు చెప్పండి, యేసయ్య చేసిందా తప్ప? యేసయ్య చేసిందా కరెక్టా తప్ప? కానీ ఆత్మీక విషయం వారు ఏం చేయలేకపోతున్నారు. యేసయ్య వ్యతిరేకంగా రాయ తీసుకుంటే దానికి క్షమించే మనస్తత్వం దేవుడు ఇస్తాడా? ఎవరు చెప్పలే. ఒకవేళ ఈ రాయ తీసిన మనుషులే రక్షణ పొందారు అనుకోండి, యేసయ్య నమ్ముకున్నారు అనుకోండి, ఈ రాయ తీసింది యేసయ్యని కొట్టడానికి తీసిన రాయ యేసయ్య వ్యతిరేకం రావడానికి చూపించిన మనసు, దానికి పరిహారం ఏమైనా లభిస్తుందా? ఎవరు చెప్పలే. ఒక కాలంలో పౌలు గారు సంఘాన్ని చెదగొట్టే ఎంతో వేదన పరిచేవాడు, చంపేవాడు, వేదన పరిచేవాడు. తన జీవిత కాలం అంతట్లో పౌలు చాలా దెబ్బలు కాయడానుకున్న కారణం ఏంటో తెలుసా?
ఎవరు ఏం చెప్పలే. నువ్వే విత్తనం వేసావు దాని కోత కొయ్యకుండా ఎక్కడికి వెళ్ళావు. నువ్వు ఎందరిని వేదన పరిచావో, నీవు ఎందరిని నొప్పి పరిచావో, ఎందరి ఆత్మిక జీవితానికి అడ్డుపరిచావో దాని లెక్క, నువ్వు రక్షణ పొందిన దాని లెక్క వసూలుతో వడ్డీ మదుపొడ్డి చక్కరొడ్డితో దేవుడు నీకు తిరిగి ఇచ్చే నీ ప్రాణం ఈ భూమి నుంచి విడిచెళ్ళేది. ఉన్నారా నాతో కలిసి? అందుకే పౌలు గారు పత్రికలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు, ఎన్నో మార్లు నన్ను రాళ్లతో చెదగొట్టారు, 4 సార్లు కొరడా దెబ్బలు కొట్టించారు, ఎన్నో సార్లు సంఘస్థులు నన్ను వేదన పరిచారు, ఎన్నో పరిస్థితుల్లో నన్ను దొంగల మధ్యలో పంపించారు. ఇవన్నిటిలో నేను వేదన కలగడానికి ఉన్న కారణం ఏంటి? ఉన్న కాలంలో అందరికీ శుభ్రంగా సెదగొట్టాడు, మరి అప్పు సప్పు మధుపప్పు అన్నీ ఇవ్వాలి కదా. ఉన్నారా నాతో కలిసి? పౌలు రక్షణ పొందాడు, అభిషేకం పొందాడు, కృపావరం పొందాడు, కానీ దొరకాల్సిన లెక్క అంతా ఎక్కడ దొరికింది? ఉన్నారా అందరూ? దొరకాల్సిన లెక్క అంతా ఎక్కడ దొరికింది? శరీరం మీద గాయాలుగా దొరికింది. అందుకే పౌలు గారి గురించి చరిత్రకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కాళ్ళు వంగిన వాడిగా శరీర ప్రక్రియలో సాధారణ మానవుడు నడిచిన విధానములో మార్పు నడక నడిచేటట్టుగా శరీరం అంతా పౌలుది వేదన పడింది, గాయాలు పొందబడ్డాయి. ఎందుకు? ఏది విత్తనం వేశారో దాని కోత రిటర్న్ తగిలింది, తగ్గుతుంది. నువ్వు రక్షణ పొందినా కూడా. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్పేది, ఏం చేయకూడదు? ఎవరిని తీర్పు తీర్చడానికి వెళ్ళకూకుడి, ఎవరిని గాయపరచడానికి వెళ్ళకుడి, ఎవరిని వేదన పరచడానికి వెళ్ళకుడి. అది నీ జీవితానికి ఏం తీసుకొస్తుంది? అందుకే నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషేని వేదన పరిచి, మోషే వ్యతిరేకంగా మాట్లాడి, మోషేతో గొడవలాడి దేవునిని పరీక్షించి నీళ్ళు దొరికింది. నీళ్ళు దొరకలేదు నేను అన్నట్లే, నీళ్ళు దొరికింది, నీళ్ళు తాగారు. కానీ దాని వడ్డీ మదుపొడ్డి చక్కెరొడ్డి ఏముంది? హలో, ఉన్నారా అందరూ? అందుకే ఏదైనా పని ఆత్మిక విషయములో చేసినప్పుడు 4 సార్లు ఆలోచించి దేవునికి సలహా అడిగి చెయ్యండి. అది ప్రార్థన వినయం ద్వారా దేవునికి అడగడం అన్నా, ఏదైనా విషయం కొరకు మనం తీర్మానం తీసుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, ముందు దేవుని దగ్గర కూర్చొని అడగ, దేవా ఈ ఆత్మిక దీవెన నాకు రావడం వలన దెబ్బలు కాయకుండా ఉన్న పరిస్థితి రాకూడదు, వేదన కలిగే స్థితి నా జీవితంలో రాకూడదు. ఉన్నారా నాతో కలిసి? అందుకే ఇక్కడ మోషే ఏడుస్తున్న, దేవా ఈ ప్రజలకి కొద్దిగా అర్థమయ్యేటట్టుగా తెలియపరచండి దేవా, వీరు చేస్తున్న ఈ పని భవిష్యత్ కాలంలో వడ్డీ మదుపొడ్డితో తిరుగుద్ది, ఇది ఒక్కసారి తెలియపరచండి దేవా అని మోషే ఏడుస్తున్నాడు. ఇది అసలు నాయకుడు, అసలు సంఘ కాపరి. హలో, ఒక విషయం నేను చెప్తా, దీవెన దొరకడం పెద్ద విషయం కాదు. దొరికిన దీవెన మనకేం కాకూడదు, మన ఆత్మీక జీవితానికి వేదన కలిగించే స్థితి కాకూడదు. అది ఇశ్రాయేల్ ప్రజలకి జరిగింది. అందుకే మోషే చేసిన పని మీరు చూడండి, దేవుని ఎదుట ఆయన ఇశ్రాయేల్ ప్రజల కొరకు మధ్యవర్తిగా నిలబడి, తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం చదివితే, 10వ వచనం నుంచి చదివితే చూడగలిగినది, మోషే ఐగుప్త దేశస్తులు ఏం చేశారో తెలుసా? ఆహార విషయంలో కొట్టుకులాడారు, ఆహార విషయం గురించి గొడవలు చేశారు. ఆహార విషయం గురించి మాట్లాడినప్పుడు వారికి మన్నా ఇవ్వబడ్డది. మన్నా ఇచ్చిన తర్వాత, మన్నా దొరికిన తర్వాత కూడా వారికి ఏం లేదు, తృప్తి లేదు.
11వ అధ్యాయం 10-11 వచనం చదివితే చూడగలిగిన మాట ఏంటో తెలుసా? ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా గుంపు కూడేసి వచ్చి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి నిలబడి ఏడవడం మొదలెట్టారు. దేనికోసం? ఇచ్చిన మన్నా గురించి వాళ్ళకి ఏమి లేదు, తృప్తి లేదు. హలో, మన్నా ఎలా పడేది? మంచు కురువగా మంచు పైన ఏం పడేది? మన్నా పడేది. మన్నా పడితే వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళాలి, ఏరుకు రావాలి, తీసుకురావాలి, వండి తినాలి. ఎంత సదుపాయం చేసినప్పుడు కూడా వీరే ఎక్కడికి వచ్చి ఏడుస్తున్నారు? మోషే ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. హలో చెప్పండి, మన కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ మన్నా కురిచి పడుంటే ఎంత బాగుండు. పనికి వెళ్ళక్కర్లే, పొలం దున్నక్కర్లే, ఏమి చెయ్యక్కర్లే. కేవలం పొద్దునే లగాలి, మన్నా ఏరికి తేవాలి, వండుకోవాలి, తినాలి. మిగతా సమయం అంతా దేవునిని మహింపరిచే సమయం. దేవుడు అలాంటి సదుపాయం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కానీ నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఇలాంటి ఒక అనుభవం మనకి పరలోకంలో లభిస్తుంది. అందుకే ఈ ప్రజలకి మన్నా నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు వారి ఆత్మిక జీవితాన్ని అడ్డుపరిచింది. మన్నా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారు? ఏడవడం, దొంగ ఏడుపు. ఆహారం ఇచ్చినప్పుడు, తిండి దొరికినప్పుడే కొందరికి వేదన కనిపించేది. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పలే. చూసారా? ఆహారం వచ్చినప్పుడే కొందరికి ఏమొస్తుంది? ఆహారం లేనప్పుడు ఏడుపు ఉండదు, ఆహారం వచ్చినప్పుడే. ఎక్కడ కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆహారం వచ్చినప్పుడు వీరు ఎవరు వ్యతిరేకంగా? మోసే వ్యతిరేకంగా, దేవుని యొక్క వ్యతిరేకంగా గుంపు కూడా వచ్చి ఏడవడం మొదలెట్టారు. అప్పుడు మోసే చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, నేను ఈ ప్రజల్ని ఎలా మోసుకు తీసుకెళ్ళాలి? దాన్ని 11వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నది. వీరిని మోసుకొని వెళ్ళడం దేవా కష్టకరం అవుతున్నది. హలో, మోషే ఈ పదాలు చెప్పడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆత్మీక తత్వం లేని విశ్వాసులు ఉంటే, ఆత్మీకత గురించి అవగాహన రప్పించడానికి మనసు చూపించకపోతే మోషే లాంటి సేవకులకు కలిగేది వేదనే. అందుకే కొందరు విశ్వాసులు చెప్తారు, ఈ పాస్టర్ గారికి ఏం కారణం మా గురించి అడగడానికి? మేము చర్చికి వచ్చామో లేదో, మేము ఉపవాసం చేశామో లేదో, మేము ఆరాధన చేస్తున్నామో లేదో, మేము పాటలు పాడుతున్నామో లేదో, మేము వాక్యం చదువుతున్నామో లేదో, మేము మా కుటుంబం విషయంలో అన్ని సక్రయ ఆత్మీయతలో చేస్తున్నామో, ఈ పాస్టర్ గారికి ఏమి? అదే కదా చాలా మంది అడిగేది. కొందరికి ఇష్టం లేదు. ఆత్మిక విషయం గురించి ఆత్మిక సేవకులు అడిగితే వాళ్ళకి ఏమి లేదు. అడగకుండా ఉంటే అంతా సూపరు, అంతే కదా. కొన్ని ఇళ్లలో పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట ఏం అడగరు. వచ్చాడు, పోయాడు, తిరిగాడు, ఏం చేశాడు, ఏం అడగరు. లో ఆ తల్లిదండ్రులు ఏంటి? ఆ పిల్లల్ని పాడు చేస్తున్నారు. అవునా? ఎలా పాడు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎలా తిరిగావు అన్న దాని గురించి ఏమి లే. కొందరికైతే వారి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో కలుస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. నా పేరుకి మాత్రం అమ్మ నాన్న, పేరుకి మాత్రం పశువుల్లాగే. మరి పశువులు కూడా అలాగే కదా, పొద్దున మేతకి వెళ్తాయి, సాయంత్రం మొత్తం ఎక్కడికి వెళ్ళా, ఏం చేస్తా, ఏం తింటా ఎవడికి తెలీదు. హలో, దేవుడు మీకు పిల్లలు ఇస్తే, నీకు నీ పిల్లలు ఉంటే వారి గురించి ఏం చేయాలి? అన్ని విషయం అడిగి తీరాలి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేసావు, ఎందుకు ఆలస్యమైంది, ఏం తిన్నావు,
ఎవరెవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు, ఎలా జీవిస్తున్నావు, అన్ని విషయాలు ఏం చేయాలి? అడిగిన వాడే మంచి తండ్రి. అదే రీతిగా ఆత్మీక సేవలో మంచి సేవకుడు ఎవరు? నీ విషయం గురించి A to Z అడిగిన వాడే సేవకుడు. నీ విషయం గురించి అన్ని అడిగి ప్రశ్నించి సరిచేసేవాడే మంచి సేవకుడు. హలో, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎలా ఉంది నీ జీవితం, వీటన్నిటి గురించి ఏం చేస్తారు? మంచి తండ్రి అడిగినప్పుడు, మంచి సేవకుడు అడిగినప్పుడు ఎవరికి ఇష్టం లేదు? అలాంటివి ఇష్టం లేదు. ఏమీ అడగని సంతలోకి వెళ్ళి డ్యాన్స్ చేయడం అందరికి ఇష్టమే. అందుకే చాలామంది డైలాగ్ కొట్టది, గుంపు ఉన్న చర్చికి వెళ్తే సూపర్ అండ్ అయ్యారు, ఎవడు ఎవడికి అడగడు. గుంపు ప్రజాసంఖ్య ఉన్న సంఘానికి వెళ్ళ, ఎందుకంటే పాస్టర్ గారు ఎక్కడో దూరం, విశ్వాసులు కూడా ఎక్కడో దూరం, ఎవరు ఎక్కడ ఏమిటి దేనికి ఏం తెలీదు. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమి ఠికానా ఉండదు. ప్రైజ్లో ఎవరు చెప్పలే. అక్కడికే ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలకు కూడా వెళ్ళడానికి ఇష్టం. ఆ చోటుకి వెళ్ళి ఎంత కావాలంటే అంత పోస్తారు, ఎంత ఉందో అన్నీ ఇస్తారు, కానీ ఏమి లేదు. తమ ఆత్మీక విషయం గురించి పరీక్షించే సేవకులు, అడిగే సేవకులు అంటే అస్సలు. ఇక్కడున్న మోషేకున్న స్వభావం చూడండి. ప్రజల యొక్క ఆత్మీక తత్వం దిగజారినప్పుడు ఆయనకి ఏం కలుగుతున్నది? వేదన కలుగుతున్నది. హలో, మంచి సేవకుడు ఏ సేవకుడు? ప్రజల యొక్క క్షేమాభివృద్ధి గురించి అడిగేవాడే మంచి సేవకుడు. పిల్లల యొక్క క్షేమాభివృద్ధి ఎరిగిన వాడే మంచి తండ్రి, మంచి తల్లి. లేకపోతే అన్ని దొంగ తల్లిలే, దొంగ తండ్రిలే. మొన్న ఒక పాస్టర్ గారు వారి పాప వివాహం కార్డు తీసుకొచ్చి ఇచ్చారు. గత 20 రోజుల ముందే మనం కలిసాం పాస్టర్ గారికి. అప్పుడు చెప్పలే వివాహం ఉందని. ఈ 10-20 రోజుల లోపల వివాహం రెడీ అయిపోయింది, కార్డు రెడీ అయిపోయింది, పెళ్లి డేట్ కూడా రెడీ అయిపోయింది. మేము అడిగాం, ఏమండి 20 రోజుల క్రితమే కదా మనం కలిసాం, అప్పుడు మీరు ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు పాస్టర్ గారు అన్న డైలాగ్ ఏంటి తెలుసా? నాకే 10 రోజుల తర్వాత తెలిసింది అయ్యారు ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించుకున్నదని. తర్వాత పాప ఏం డైలాగ్ చెప్పింది తెలుసా? నానా, నువ్వు సేవకుడివే, మంచిదే, నీవు కానీ మాకు పెళ్లి చేయించలేకపోయావు అనుకో, నేను ఫ్యాన్కి ఆల్రెడీ చచ్చిపోతాను. ఇది వినేసరికి నాన్న అలిగిపోయాడు. నానా వెంటనే పాపకేం అడుగుతున్నావు తెలుసా? అమ్మ చెప్పమ్మా, ఆ అబ్బాయి ఏ అబ్బాయి, ఎక్కడున్న అబ్బాయి, అది ఊరు చెప్పు, అన్నీ చెప్పు. అప్పుడే బట్టలు వేసుకొని అప్పుడే వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అబ్బాయి ఇంటికి వెళ్తే ఆడు దేవునికి నమ్మినోడు కాదు, ఆడు చర్చికి వెళ్ళినోడు కాదు, బైబిల్ విషయం గురించి ఏ అవగాహన లేదు, దేవునితో అసలు సహవాసాలు, ఫుల్ దేవునికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబం. ఈ పాస్టర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ మాట్లాడేసుకొని ఫిక్స్ చేసేశారు. ఏమని? 10 రోజుల లోపల పెళ్ళి. హలో, 10 రోజుల లోపల పెళ్ళి అని రెడీ. కార్డు ఇవ్వడానికి మన ఇంటికి వచ్చారు. వివరణ అంతా అడిగి వచ్చేసరికి చివరికి ఆయనకి మేము ఒక ప్రశ్న అడిగాం, అయ్యగారు ఈ పెళ్ళి మీరు చేయించేస్తున్నారు బాగానే ఉంది, రేపు మీరేం వాక్య పరిచయం చేస్తారు? పెళ్లి చేసేస్తున్నారు బాగానే ఉంది, ఏం వాక్య పరిచయం చేస్తారు? అప్పుడు పాస్టర్ గారు డైలాగ్ కూడా కొట్టారు, వాక్య పరిచయం చేస్తామమ్మా అయ్యగారు, మా పాప మంచి ఆత్మీకురాలు, అబ్బాయిని ఏం చేసేస్తారు? మార్చేస్తారు, వాళ్ళు కుటుంబం సమేతం మార్చేస్తారు. సంవత్సరం 2 అయింది, ఇప్పుడు సంవత్సరం 2 అయింది.
ఆ అబ్బాయి మారలే, ఈ మారిపోయింది, ఈ పాప మారిపోయింది. ఇప్పుడు పాస్టర్ గారు ఏడిపే, రోజు ఏడిపే. అయ్యగారు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాను, ఏదో మా పాప ఫైల్లో ఉరిపోసుకొని చచ్చిపోతుందని వేదనతో నేను పెళ్లి చేసి ఇచ్చాను అయ్యగారు. ఇప్పుడు కూడా సుఖం లేదు అయ్యగారు. తెచ్చిన డబ్బంతా అక్కడికి ఇస్తున్నానే తప్ప నా ఇంట్లో ఏం లేదు. ఆ పాస్టర్కి బీపీ షుగరు అని వచ్చినాయి. హలో, ఇప్పుడు చెప్పండి, ఆయన మంచి తండ్రా? ఇదే పరిస్థితి నీకు కానీ జరిగితే మీరేం చేస్తారు? ఎవరు చెప్పలే. ఇలాంటి పరిస్థితి ఆత్మీకులుగా, ప్రార్థనా పరులుగా మీ జీవితంలో జరిగితే మీరేం చేస్తారు? ఎవరు ఏం చెప్పలే. ఓకే, ఏదో ఒకటి చేస్తారు, అది నాకు అడగలేదు. ఏదో ఒకటి మీరు చేస్తారు. కానీ మంచి తల్లి తండ్రులు అయితే ఏం చేస్తారు? ఆత్మీక విషయానికే ప్రాముఖ్యత ఇస్తారు. ఇలాంటి ఆత్మీకత లేని విషయాలకి ఏం చేయరు, ప్రాధాన్యత చూపించరు. దాని గురించి ఒక ఏడుపు, దేవా వీళ్ళకి ఆత్మీకతగా నడిపించి కూడా వీళ్ళ ఆత్మీకతలో నడవలేకపోతున్నారు. అలాంటి ఏడుపు ఎంతమంది తల్లిదండ్రులకు వస్తున్నది? మనుషులు చచ్చిపోతే ఓహో రకరకాలుగా ఏడుస్తారు. కానీ మీ పిల్లలే, మీ ద్వారా రక్షణకు వచ్చిన వాళ్ళే ఆత్మీకతలో నుంచి తొలగిపోయినప్పుడు వచ్చిన వేదన ఇదే. ఇక్కడ మోషేకి వచ్చిన వేదన. హలో, మంచి తండ్రి, మంచి నాయకులు, ఆత్మీకులు చేసే పనేంటి? ప్రజల దేవుని బిడ్డలు దేవుని వశం నుంచి దిగజారిపోతున్న వారు శరణం తీసుకునేది మోకాలే, వారు తడిపేది కన్నీరే, వారు చెప్పేది దేవునికే. బదులుగా వాళ్ళు చేసిన తప్పుని ఏం చేయరు, వాళ్ళు చేసిన తప్పుకి ఏం చేయరు, ప్రోత్సహించరు. హలో, ఈ కాలంలో అందరూ ఆత్మీకులు అక్కడ అన్నింటినీ ఏం చేస్తున్నారు? ప్రోత్సహించేగా వారిగా మారుతున్నారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను అడిగేది, నీ లోపల ఉన్న ఆత్మీకతలు నీ పిల్లల లోపల కనిపించలేనప్పుడు, నీవు ప్రకటించిన వాక్యం నీ పిల్లలు పాటించలేనప్పుడు వేదన వస్తున్నదా? నీవు అభిషేకముతో అన్య భాషతో నీ పిల్లలు అన్య భాష మాట్లాడలేనప్పుడు నీకు వేదన కలుగుతున్నదా? నీవు దేవుని నామాన్ని గణపరిచి దేవునికి హత్తుకునేటప్పుడు నీ పిల్లలు అది చేయలేనప్పుడు నీకు అందులో వేదన ఉందా? కానీ మోషేకి అక్కడ వేదన ఉంది. మోషేకి ఆ విషయంలో ఏముంది? కన్నీరుంది. అది మంచి ఆత్మీకుల లక్షణం, మంచి ఆత్మీక సేవ పరిచర్య చేసిన వారి లక్షణం. ఆ పాస్టర్ గారు వచ్చి ఆ కథ ఆ పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు మాకు వచ్చింది వేదనే, మాకు వచ్చింది కన్నీరే. ఎందుకంటే ఈయన ఎంత అధికంగా దేవునికి నమ్ముతున్నాడో ఆ కార్డే తెలియవరుస్తుంది. ఆయన చెప్పిన డైలాగ్ విన్నప్పుడు ఆయనకి ఏడుపు రావట్లే. మా పాప అబ్బాయిని మ్యాచ్ చేస్తారులే గారు, బాప్తిజం తీసుకొచ్చేది అభిషేకంతో నింపేస్తారు గారు, ఆయన పాస్టర్ అయిపోతారు. ఇప్పుడు ఆ మనిషి కనబడట్లే, ఆ పాస్టర్ గారు. హలో, నేను అడిగిన ప్రశ్న, పిల్లల్ని కనడం పెద్ద విషయం కాదు. పిల్లలని సరైన త్రోవలో ఏం చేయాలి? ఏడుపుతో, విలాపముతో, కన్నీరుతో, ప్రార్థనతో వారిని ఏం చేయాలి? ఆత్మీక వశములోకి తీసుకురావడానికి ప్రయత్నం తీసుకోవాలి. ఇదే మోషేకున్న స్వభావం, దేవుని దగ్గర కూర్చోవడం, దేవునికి అడగడం. అందుకే మోషే యొక్క జీవితం చూసే మోషే అధికముగా ప్రార్థనతో
అన్నిటినీ పోరాడడానికి కోరేది. ఏ విషయం వచ్చినా కన్నీరే. హలో, ఏ విషయం వచ్చినా మోషే యొక్క ప్రార్థనా పరుడుగా ఎప్పుడు ఏడవడమే. హలో, ఎప్పుడు ఏడవడమే. ప్రజల ఆత్మీకత నశించిపోతున్నప్పుడు, ప్రజల ఆత్మీక విషయంలో నుంచి తొలగిపోతున్నప్పుడు, ప్రజలు దేవుని యొక్క వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రజలు తనను కొట్టడానికి, వేదన పరచడానికి వచ్చినప్పుడు కన్నీరుతో, తడుపుతో, ప్రార్థనతో అన్నీ ఎవరికి అప్పగించేవాడు? మనం ప్రార్థన మాత్రం లేదు, మిగతావన్నీ ఉన్నాయి. పని చేయమని చెప్తే డబ్బు కోసం 24 గంటలు పంది కన్నా హీనంగా పనిచేస్తారు కదా. పని చేయమంటే తిండి కూడా మానేసి, నీళ్ళు తాగడం కూడా మానేసి, ఆరోగ్యం కూడా మానేసి. ఒక సాక్ష్యం చెప్తా. ఒక అబ్బాయి అనేక రోజులు వేదన పడి ప్రార్థన చేసి ఆటో కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? ఆటో కొనుక్కున్న తర్వాత 2 వారాలు ఆటో నడిపాడు, సూపర్గా వెళ్ళింది. 3వ వారం నుంచి చర్చికి అప్పుడప్పుడు కనబడ్డమే. చర్చికి అప్పుడప్పుడు పాస్టర్ గారికి కనిపిస్తే అయ్యగారు వందనాలు, సూపరు. ఏమో చర్చికి రా, లేదా అయ్యగారు చిన్న పని పడింది. అవును, ఓకే. పని 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 అని చెప్పి సంవత్సరం తిరిగాడు. సంవత్సరం తిరిగిన వెంటనే పైల్స్ వచ్చింది. ఏమొచ్చింది? పైల్స్ వచ్చింది. ఇప్పుడు మనోడికి ఫుల్ రెస్ట్. ఏమో ఆటోకి వెళ్ళదు, లేదా ఇక్కడ చిన్న సమస్య వచ్చింది, కూర్చోడానికి చిన్న సమస్య. ఓహో, ఏమైంది? లేదా ఇక్కడ చిన్న జబ్బు ఒకటి వచ్చింది. లేదయ్య గారు మరి 24 గంటలు పని 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 పని, ఒంటికి రెస్ట్ లేదు. ఏమైంది? అనారోగ్యం తెచ్చిపెట్టాడు. తర్వాత ఘోరం కన్నీరు, ప్రార్థన. ఏమని? దేవా, నేను బాగుపడ్డాను, స్వస్థతపరచండి. నేను దేవుని సన్నిధికి వస్తాను, స్వస్థపరచండి. దేవుడు స్వస్థపరచండి. మళ్ళీ యథాస్థితి. బండి దొరికింది, మాయం, కనబడట్లే. ఆ సంఘ కాపరికి కూడా ఏ వేదన లేదు. ఆ విశ్వాసి కానుక తీసుకొచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఏ వేదన లేకుండా తీసుకుంటున్నారు. ఆ విశ్వాసి కానుక తీసుకొచ్చినప్పుడు, దశమభాగం తీసుకొచ్చండి. ఈ పాస్టర్ ప్రభువా, వీడిని దీవించండి, ఈ కుమారుడి ఆటోని పెద్ద లారీగా చెయ్యండి. ఆ లారీ మాత్రం చేస్తే అవ్వదు, అది పెద్ద బుల్లెట్ ట్రైన్గా మార్చండి, అది ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ఆ సేవకుడే ఆయన ఏం చేసి వస్తున్నాడు? తప్పు త్రోవలోకి నడవడానికి ఏం చేస్తున్నారు? త్రోవ చూపిస్తున్నారు. హలో, ఈ కాలంలో ఉన్న ఆత్మీకులకి ఏం కావాలి? అన్ని విషయం ప్రార్థన ద్వారా, ఏడుపు ద్వారా, కన్నీరు ద్వారా దేవుని దగ్గర సమర్పించి కొన్ని విజయం సంపాదించే విధానంలో ఉన్న ఆత్మీకత మనకు రావాలి. అదే ఆత్మీకుల లక్షణం. మోషే దగ్గర నుంచి నేర్చుకోగలిగినది. ఆయన జీవితంలో ఉన్న అనుభవంలో అధిక సమయం ప్రార్థన ద్వారా, కన్నీరు ద్వారా, ఏడుపు ద్వారా. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ ప్రార్థన వలన, నీ కన్నీరు కార్చడం వలన ఎన్ని యుద్ధాలు గెలిచావు? ఓడిపోయిన పరిస్థితులన్నీ కూడా గెలిచావని తల ఎత్తుకొని తిరగలుగుతున్నావా? కానీ మోసే కడిగితే మోసే ఏం చెప్తారో తెలుసా? నా జీవితంలో నేను అన్ని విషయం దేనితో గెలిచాను? ప్రార్థన ద్వారా గెలిచాను. ఒక బిడ్డ ఆత్మీకుడో కాదో తెలియాలా, తన ప్రార్థన చూసే చాలు. ఒకడు ఆత్మీకుడో కాదో తెలియాలంటే ఏం చూస్తే చాలు? బండి పనిచేస్తుందో లేదో తెలియాలంటే బండి స్టార్ట్ అయినప్పుడు చూస్తే చాలు. అవునా?
శ్రీధర్ అవునా కాదా? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మెకానిక్ బండి స్టార్ట్ చేసే చెప్తాడు కదా సమస్యలు ఇవి అని. అలాగైతే ఒక మనిషి ఆత్మీకుడో కాదో తెలియాలంటే ప్రార్థన స్టార్ట్ అయితే చాలు. ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు తెలిసిపోద్ది. కొందరు ప్రార్థన చేస్తే 100 హల్లెలూయా చెప్తారు. ప్రభువా హల్లెలూయా, దేవా హల్లెలూయా, పరిశుద్ధుడా హల్లెలూయా, హల్లెలూయా తప్ప ప్రార్థనలు ఇంకేం ఉండదు. అంటే ఈ హల్లెలూయా చెప్పి నెక్స్ట్ చెప్పాల్సిన పదం గుర్తుపెట్టుకో అంటే తలుచుకుంటున్నాడు. ఉదాహరణకి ఒక మనిషి కోసం ప్రార్థన చేస్తారు. ఒక రోగిగా ఉన్న ఒక మనిషి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. రోగి కోసం, పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు హల్లెలూయా, దేవా ఈ సహోదరిని సహాయపరచండి హల్లెలూయా, ఈయనని స్వస్థపరచండి హల్లెలూయా. ఈ హల్లెలూయా మాత్రం తీసేస్తే ఇంకేం ఉండదు. ఈరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్నిసార్లు హల్లెలూయా చెప్తున్నారో లెక్కేయండి. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తున్నారో ఆలోచించండి. ఉన్నారు అందరూ? కొందరు చెప్పేది ఏంటంటే అయ్యగారు దేని విషయం గురించి ప్రార్థన చేయాల నాకు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ముగించాలో నాకు. కొందరికి ఇలాగే, కొందరు స్టార్ట్ అయితే త్వరగా ముగించేస్తారు. ప్రార్థన స్టార్ట్ చేసేస్తే ఒక ఆత్మీకుడు ప్రార్థన చేయడం మొదలెడితే ప్రార్థన ప్రారంభించితే దాన్ని మూయడం తెలియకపోవచ్చు, ముగించడం తెలియకపోవచ్చు. హలో, ఉదాహరణకి మనం ప్రార్థన చేయడం మొదలెట్టామనుకో, ఒక్కొక్క విషయం కొరకు ఇలా ప్రార్థన చేసి వచ్చినప్పుడు గుర్తు రాలేని విషయాలు ఒక్కొక్కటి దేవుడు గుర్తు పెడితే ప్రార్థన ఎంత పొడిగిద్ది. ప్రార్థన అదే నేను ఎంత పొడిగిద్ది, ఎన్ని గంటలు వెళ్తాయి. ప్రార్థన చేయడం మొదలెడితే ఒక్కొక్క విషయం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా గుర్తు పెడుతూ వెళ్తే సమయం ఎంత వెళ్తుంది. హలో, మోషే 40 రోజులు 40 రాత్రులు దేవుని దగ్గర కూర్చొని అన్నం తిండి తెప్ప బాత్రూమ్ వెళ్ళడం అన్నీ మానేసుకొని కూర్చోడానికి కూడా కారణం ఏంటో తెలుసా? మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడే బాత్రూమ్కి వెళ్ళడానికి గుర్తొచ్చేది. మనం ప్రార్థన కూర్చున్నప్పుడే కునుకొచ్చేది. మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే ఇంటికి చుట్టాలు వచ్చేది. మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే పరిస్థితులన్నీ మనం ఏం చేస్తాం? అన్నీ మూసేస్తాం. లేదు, ఆ వ్యతిరేకం వచ్చినప్పుడే ఇది కొనసాగించాలి. దేవా దీనిని ఆపకుండా దీనిని ఎదిరించే శక్తి నాకు ఇవ్వు దేవా. ఈ ప్రార్థనా యుద్ధాన్ని పోరాడకుండా అడ్డుపరిచిన వాటిని ఎదిరించుకొని ముందుకెళ్ళడానికి శక్తిని ఇవ్వు దేవా. అది నేర్చుకోవాలంటే మోషే దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈ ప్రజలు సనుకులాడుతున్నప్పుడు, ఈ ప్రజలు కొట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఈ ప్రజలు తృప్తి లేనప్పుడు, ఈ ప్రజలు దేవుని వ్యతిరేకంగా పరీక్షించినప్పుడు మోషే మొదలెట్టిన ప్రార్థనకేమి లేదు, విరామం పెట్టాలి. బదులుగా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన ద్వారానే ఈ ప్రజల ఆత్మీకతను తనకు కలిగిన ఆత్మీకతలో ఎదిరించడానికి చూపించాడు. అందుకే వెంటనే దేవుడు ఆయనకి ఏం చేసేది? తగిన జవాబు ఇచ్చి ప్రోత్సాహపరిచేది. రఫేదేం దగ్గరికి వచ్చి నీళ్ళు కోసం ఏడ్చినప్పుడు దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్ర వాడి ఏం చేసుకో, కర్రను కొట్టుకో. ప్రార్థన చేసిన వెంటనే కాదు. మనం అనుకుంటారు చాలా మంది సేవకులు చెప్పి ప్రార్థన చేశారు వెంటనే కాదు. ఎప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడు ముగించారు అన్నది రాయలే. మనం అనుకున్న టక్కని జరిగింది అనుకుంటున్నాం. ఇటు ప్రజలు గొడవకు వచ్చేసారు. మోసే ఒక ప్రార్థన చేసి దేవో ఏం చేయాలి, వెంటనే దేవుడు ఇలాగా. మనందరం ఇలాగే అనుకుంటున్నాం.
మోసే చేసిన పని ఏంటో తెలుసా? ఈ ప్రజలు గొడవలు ఆడడానికి వచ్చి కూర్చున్నప్పుడు ఈయన మోకాల మీద కూర్చొని ప్రార్థన గట్టి ఎక్కాడు. ఎక్కి అవతల ఉన్న వ్యక్తులు గొడవలు ఆడుతున్నారు, చిచ్చి మాట్లాడుతున్నారు, సణుకులు ఆడుతున్నారు, అది చేస్తున్నారు, ఇలా చేస్తాను, అలా చేస్తాను, అది ఇది చెప్పినప్పుడు ఈయన కంటి నుంచి చొక్క కన్నీరే పడుతున్నది. ఈయన కూర్చున్న చోట్ల మోకాలు వేసుకొని దేవుని యొక్క దేవా, దీనికి ఒక పరిహారం నాకు కావాలి. ఈ పెదవులతో మాట్లాడుతున్న ఈ జనాంగం మధ్య దేవా నీ అద్భుత కార్యం రుజువుపరిచి తీరాలి. దేవా నేను వీరి నోరుని ముగించలేదు, నీవు వారి నోరుని ముగించగలుగుతావు. అందుకే నేను దేవా ఈ ఎదిరించిన జనాంగాన్ని ప్రార్థన ద్వారా, దేవా కన్నీరు ద్వారా, అలాగ గెలిచిన వాడు మోసే. అలాగని చెప్పి ఎప్పటి వరకు ప్రార్థన చేశారు? దేవుడు మాట్లాడినంత వరకు. ఎప్పుడు మొదలెట్టాడు, ఎప్పుడు ముగించాడో రాయలే. నేను అనుకున్నాను అది గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, సమయ భేదం లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. ప్రార్థన ద్వారానే ఆ ప్రజల యొక్క దాహము దప్పిక అన్నిటిని ముగించి దేవుని యొక్క అద్భుతాన్ని రుజువుపరిచింది. ఈరోజు నేను మీకు అడిగేది, ఎన్ని విషయాలు ప్రార్థన ద్వారా సంపాదించింది అని చెప్పుకోవడానికి ఉన్నది? నా కన్నీరు ద్వారా ఈ సరుకు వచ్చింది, నా కన్నీరు ద్వారా ఇది ఉన్నది, నా కన్నీరే ఇది తీసుకొచ్చింది అని చెప్పడానికి ఎన్ని ప్రార్థనా విషయాలు ఉన్నాయి? అందుకే మోసే జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన ఒక స్వభావం, ప్రార్థనతో ప్రతి పోరాటాన్ని గెలిచేది. మనము కూడా ఈ కాలం, అందుకే యేసయ్య తన జీవిత కాలములో అధిక సమయం దేనికి ఇచ్చివుడు? ప్రార్థనకి ఇచ్చివుడు. ఈ కాలంలో ఉన్న విశ్వాసులో అధిక సమయం పడుకోవడానికి, అధిక సమయం పనికి, అధిక సమయం తిండికి, ప్రార్థనకి అందుకే కదా కొందరు పాటలు కూడా రాశారు, అన్నిటికీ సమయం ఉన్న ప్రార్థనకు మాత్రమే లేదు. హలో, ఒక దేవుని బిడ్డ అని తెలియడానికి ఉన్న మొదటి కారణం, మొదటి విషయం, తన ప్రార్థనా జీవితాన్ని వెతికితే చాలు. నీ ప్రార్థనా జీవితమే నీ పోరాటాన్ని అన్నీ కూడా గెలిపించేది. ప్రార్థన లేనాడు అసలు ఆత్మీకుడే కాదు. 24 గంటలు ఉంటే 24 గంటల్లో దేనికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈరోజు రాత్రి వాళ్ళ వాక్య పరిచయం ముగించే వాళ్ళు ఒక్కసారి మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించండి. దేనికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు? పొద్దున 8కి లెగుస్తున్నారు, రాత్రి 8 వరకు పని. అంటే ఆ మనిషికి పనియే ప్రాధాన్యత. హలో, ఉన్నారా నాతో కలిసి? 24 గంటలు దేవుడు నీ చేతికి ఇచ్చినప్పుడు ఆ 24 గంటలు దేనికి ఉపయోగిస్తున్నావు? వారం చర్చికి వెళ్తామని అందరూ చెప్తారు. ప్రతిరోజు నేను కూడా గృహ కూడికలు చేస్తున్నాను. గృహ కూడికలు ఉన్నాయి మా ఇంట్లో, బాగానే ఉంది, వెరీ గుడ్, నాకు నచ్చింది, అందులో తప్పేం లేదు. కానీ ప్రార్థనకు ఎంతసేపు ఖర్చు పెట్టావు? మోసేకి అడిగితే మోసే ఏం చెప్తాడో తెలుసా? దేవా, నేను ఇవన్నీ చేసింది ప్రార్థన ద్వారానే. హలో, ప్రార్థన చేసిన మనిషికి నిద్ర పెద్ద ప్రాముఖ్యత చూపించదు. ప్రార్థన చేసిన మనిషికి పని పెద్ద ప్రాముఖ్యత చూపించదు. ప్రార్థన చేసిన మనిషికి అలిసిపోయే తత్వం కనిపించదు. అందుకే మనం గెలవలేని కారణం ఏంటి? మన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు గెలిచిపోతున్నారు, మనం ఓడిపోవడానికి ఉన్న కారణం ఏంటి? ఏం లేదు, ప్రార్థనతో ఎదిరించట్లే.
అందుకే మోషే ఆత్మీకుడు అని చెప్పడానికి కూడా ఒక కారణం, ఏ విషయాన్ని కూడా దేని ద్వారా ఎదిరించుకునేవాడు? ప్రార్థన ద్వారా, కన్నీరు ద్వారా. వేదన వచ్చినప్పుడు అందరూ ఏడుతారులే, వేదన వచ్చినప్పుడు అందరూ ఏడుతారు, ఎవరో చెప్పక్కర్లే. వేదన రాక మునిపే ఏడుపుతో కొన్ని యుద్ధాన్ని గెలవడానికి సిద్ధపడగలుగుతామా? అందుకే ఈరోజు రాత్రి వేళ ఈ వాక్యం ఆలకించుచున్న దేవుని బిడ్డలతో చెప్తున్న ఒక మాట, మోషే తన జీవితంలో ఒక విజయం కలిగిన ఆత్మిక జీవితం నడవడానికి, ఒక మంచి పరిచర్యలో కొనసాగడానికి ఉన్న ఒక్క కారణం ఏంటో తెలుసా? ప్రతిదానికి కన్నీరుతో దేవునికి అడగడం. ప్రార్థన చేసిన మనిషి దేవుడు ఉత్తరం ఇచ్చినంత వరకు ప్రార్థన ఏం చేయడు. ఇప్పుడు నేను చెప్తాను, నీళ్ళ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఎంతసేపు నీళ్ళ కోసం ప్రార్థన చేసి ఉంటాడు? దేవుడు మాట్లాడినంత వరకు నేను దేవునికి స్తోత్రం చెల్లించుచున్నా, దేవుడు వెంటనే మాట్లాడారు. దేవుడు చాలామంది చెప్పారు, దేవా ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు నాతో ఏం చేయట్లే. 10 నిమిషాల పాటల ప్రార్థనతో ఏ దేవుడు మాట్లాడతారు? 10 నిమిషాల ప్రార్థనతో ఏ దేవుడు మాట్లాడతారు? మూగ దేవుళ్ళే మాట్లాడారు, ఇంకా నోరున్న దేవుడేం మాట్లాడేది? అందుకే మోషే జీవితం గురించి నేర్చుకోగలిగేది. ఆయన జీవితం అన్నిటిలో కూడా గెలవడానికి ఉన్న కారణం ఒక్కటే, ఏంటి? ప్రార్థన. ఒక విశ్వాసి కరెక్టో కాదో తెలియాలా? తన ప్రార్థనా జీవితం పరీక్షిస్తే చాలు. ప్రార్థన ఉన్న మనిషికి ఏ విషయం గురించి భయం ఉండదు. ఎవరెంతమంది ఆయనను ఎదిరించినా, ఎవరు ఏం చేసుకోవడానికి వచ్చినా, ఏ ఎర్ర సముద్రం ముందు వచ్చి నిలబడినా, ఎంతమంది శత్రువులు వెనక్కొచ్చి పడినా, ఎన్ని పరిస్థితులు చుట్టుమట్టున్నా, ఆయనకు ఒక విషయమే, ప్రార్థన బలం ఉన్నది కాబట్టి దేనినైనా ఆయన ఏం చేయగలుగుతాడు. లేకపోతే ఆలోచించండి, వెనక పరో సైన్యం వచ్చినప్పుడు ఊరుక ఉండమని చెప్పడానికి ధైర్యం కలిగిందంటే మోషే ఎలా చెప్పగలిగాడు చెప్పండి? మీరైతే చెప్తారా? మిమ్మల్ని చంపడానికి సైన్యము గుర్రాలు వెనక్కి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి ఎంతమంది చెప్తారు? దేవుడు మనతో ఉన్నాడని ఎంతమంది చెప్తారు? అప్పుడు ఇవేం గుర్తుకు రాదు. అమ్మో చచ్చిపోతాను, నేను ఎలా పరిగెట్టి పారిపోవాలి? ఎక్కడికో పారిపోతారు. వెనక్కి సైన్యం, 2 పక్క అరణ్యం, ముందుకి ఎర్ర సముద్రం, ఎలా ముందుకెళ్తారు? హలో, ప్రజలకి చెప్పిన మాట, మీరు ఊరికనే ఉండండి, దేవుని యొక్క చెయ్యి ఇక్కడ పని చేసేది చూడొచ్చు. హలో, ఆ ఒక్క మాట నోట్లో నుంచి రావాలంటే దీనికోసం ఎంత సమయం ప్రార్థనలో ఖర్చు పెట్టుంటారు? హలో చెప్పండి, ఈ మాట చెప్తే ప్రజలు ఊరికనే ఉంటారా? ఊరికనే ఉండండి, దేవుని యొక్క చెయ్యి చూస్తావు. ఈ అవిశ్వాసం కలిగిన ప్రజలు వింటారా? వినరు. వినరు కాబట్టి ఈయన ప్రార్థన కలిగిన అనుభవం ఉంది కాబట్టి ఆ యుద్ధాన్ని ప్రార్థన ద్వారా గెలిచారు. అప్పుడు దేవుని ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్రను చాపి ఏం చేసుకో, నీ ప్రార్థన కలిగిన శక్తి ప్రవాహం ఏం చేసుకో, ఆ కర్ర ద్వారా చూపించుకొని త్రోవ తెరిపించుకో. నీ జీవితంలో వచ్చిన ఎర్ర సముద్రం ముందు నీ కర్రను నువ్వెందుకు వాడలేకపోతున్నావు? నువ్వెందుకు దాటలేకపోతున్నావు? ఏమి లేదు, ప్రార్థన బ్యాకప్ లేదు. అందుకే ఒక ప్రశ్నతో ఈరోజు వాక్య పరిచయం ముగించుచున్నాను. నీకిచ్చిన ఆయుష్లో దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావు? చాలామంది తప్పిపోయిన కుమారుడిలాగే పూట తిండి కోసం, కడుపుని చల్లార్చు కోసం ఎన్ని గంటలైనా పందిశాలలో పనిచేస్తారు. ఎన్ని గంటలైనా
పందిలా పనిచేస్తారు. పోనీ పందిలా పని చేశారు, బాగుంది, పని చేసిన దానికి జీతం దొరికింది, పోనీ అది తినైన ఆరోగ్యం ఉందా? లేదు. ఈ మనిషికి ఏం జరిగింది? తప్పిపోయిన కొడుకుకి తిండి వేస్తున్నాడే తప్ప వేసిన తిండి తినడానికి దొరకట్లే. పంది పొట్టు కూడా తినలేని స్థితి. పందులకు భోజనం పెట్టేది ఈయనే. ఈ భోజనం నోటికి కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఉన్నారా నాతో కలిసి? తినలేడా? మేత వేసిన వాడు మేత తినలేడా? ఎందుకు తినలేకపోతున్నాడు? మనం అనుకున్న పందులు అంటే చిన్న చిన్న పందులు అనుకున్నాం. చిన్న చిన్న పందులు కాదు, ఏనుగులాగా ఉన్న పందులు. మీరు ఈ చిన్న చిన్న పందులే చూసింది. ఒక్కొక్క పంది 700-800 కిలో. మనం ఈ చిన్న పందులు, బురద పందులు తిరిగినాయి చూసిన, చిన్న చిన్నవి, అవి కాదు. అంటే సుమారు 5 అడుగులు 6 అడుగులు ఉన్న పందులు. ఇప్పుడు చెప్పండి, మేత వేసినప్పుడు ఈ పందులు ఎక్కడ కొరుకుతాయి? చెయ్యి కొరకలే, దేవునికి స్తోత్రం. చెయ్యి కొరకలే, దేవునికి స్తోత్రం. చెయ్యి కొరకలేని కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసిన తండ్రి ఉంది కాబట్టి. అర్థం కాలే. 1-2 పంది కాదు, గుంపులు పంది గుంపు. ఒక్కొక్క పంది 5 అడుగులు 6 అడుగులు ఉన్న పందులు. మేత బస్తా లెక్క కదా, మనలా కాదు కదా, చిన్న డబ్బాల లెక్కలు కాదు కదా. బస్తాలో ఇలాగ మోసుకొస్తాడు, లేకపోతే ఇలా మోసుకొస్తాడు. ఇలాగ మోసుకొచ్చి ఇలా పడేసేలోగా ఎలా తింటాడు? ఆయన్ని తొక్కి చంపిలే. ఎందుకు చంపలే? ఎందుకంటే ఈ కొడుకు నాన్నకి కావాలి. నాన్న ఇంటి దగ్గర కన్నీరుతో తడుపుకుంటున్నాడు. ఏ దేవుని యొక్క సన్నిధిలో గోజాడుచిన, దేవా తప్పిపోయిన వీడు ఏం చేయాలి? తిరిగి రావాలి. హలో, ఆ కొడుకుకి ఏమి హాని జరగలేని కారణం ఏంటో తెలుసా? ఏడిచిన ఒక కన్నీరు ఉంది కాబట్టి, వేదన పడిన ఒక హృదయం ఇంట్లో ఉంది కాబట్టి. అందుకే పందులు ఆయనని తొక్కి చంపలే. లేకపోతే నాకు జవాబు చెప్పండి. పందికి మేపినప్పుడు వీడికి ఎలాగా పరలోకం గురించి గుర్తొచ్చింది, తండ్రి గురించి గుర్తొచ్చింది? వీడు చేసింది మరి మంచి పని. నాన్న సొమ్మంతా తీసుకొని, నాన్న సొమ్మంతా నాశనం చేసి వీడికి పరలోకం గురించి, తండ్రి గురించి అన్ని గుర్తొస్తుందా? ఎవరు చెప్పలే. గుర్తు వచ్చేటట్టుగా ఒకడక్కడ కూర్చున్నాడు. గుర్తు రప్పించడానికి ఒకడు కూర్చున్నారు. హలో, ఇది యుద్ధం గెలవడం అంటే. ఈ ఆదివారం వచ్చి నాటకం చేసి వెళ్ళడం కాదు, ఈ ఆదివారం వచ్చి 4 మాటలు చెప్పేసి వెళ్ళడం కాదు. యుద్ధం పోరాడొచ్చి చూడు. ఏ పంది దగ్గర ఉన్న మనిషి అయినా పరలోకం గురించి ఆలోచిస్తాడు, ఆత్మీయత గురించి ఆలోచించడం, తండ్రి గురించి ఆలోచించుస్తారు. పందులు ఆయనని తొక్కి చంపలే, పంది ఆయనని ఏం చేయలే, చేయి చింపి పూర్తిగా తినిలే, తొక్కి చంపిలే. ఎవరి దయ? ఈ తప్పిపోయిన కొడుకుకి అర్థమైంది, అయ్యో ఈ పందులకు మేపి వెళ్తా నాకేం లేదు. అంటే వీడు ఇంత పని చేసేవాడు సొంతంగా కూర్చొని తినడానికి కూడా సమయం ఉండేది కాదు. ఎందుకు సమయం ఉండేది కాదో తెలుసా? పందిశాలలో ఉన్నాడు, అవునా? గేట్ ఉంది, గేట్ అవతల ఏముంది? భోజన సామగ్రి ఉంది. ఈడు వెళ్తాడు తీసుకొస్తాడు వేస్తాడు, వెళ్తాడు తీసుకొస్తాడు వేస్తాడు. ఈ తలుపు ఏదో అడ్డంగా నిలబడిపోయారు, ఈడెంకా ఎలా బయటికి వెళ్ళేది? అందుకే వీడికి ఏమి గుర్తొచ్చింది? ఆకలి వేసింది. ఎప్పుడు ఆకలి వేసింది? తిండి దొరకట్లే. పోనీ పొట్టు తిందామన్నా అది కూడా దొరకట్లే. 4 గోడల మధ్య ఇరుక్కుపోయాడు, ఎక్కడికి వెళ్ళడానికి చోట్లేదు. పందులేమో సెదగదొక్కేస్తున్నారు. అప్పుడు గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చింది?
ప్రార్థన చేసిన మనిషి గుర్తొచ్చింది, ప్రార్థన చేసిన మనిషి ఇల్లు గుర్తుకొచ్చింది, ప్రార్థన చేసిన మనిషి వ్యతిరేకంగా చేసిన తప్పులు గుర్తుకొచ్చినాయి, ప్రార్థన చేసిన కుటుంబం వ్యతిరేకంగా అన్నీ చేసినవన్నీ ఒక్కొక్కటిగా నేను చేసింది గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, ఈడు ఎలాగా ఆ పందిశాల నుంచి గెంతొచ్చుంటాడు? చెప్పలే, జవాబు కావాలి నాకు, ముగించేస్తాను. ఈ పందిశాల నుంచి ఈ కుర్రోడు ఎలా బయటకు వచ్చుంటాడు? తలుపుల కడగ పందులు ఉన్నాయి, బయటికి పందులు వదలట్లే. ఈ మనిషి ఎలా బయటకు వచ్చాడు? కేకేస్తే ఎవరైనా వస్తారా? కేకలేస్తే ఎవరైనా వస్తారా? మరి అక్కడ ఉన్న పందులు మామూలు పందులు కావు, ఆవుల్లా గేదెల్లాగా ఉన్న పందులు. ఇవి ఒక అరుపు అరిచింది అనుకో ఎప్పటికీ వినపడదు. నేను అనుకుంటున్నాను ఈడేం చేస్తుంటే ఏ పందులు ఉన్నాయో ఆ పందుల మీదకెక్కి గోడెక్కేసి దూకి వెళ్ళొచ్చుంటాడు. వీడికి అర్థమైతే తలుపులో నుంచి వచ్చే సీన్ కనిపించదు. ఈ పందులు నన్ను వదలవు. ఏ పందులు ఆయనని తొక్కేవో, ఏ పందులు ఆయనని వేదన పరిచాయో ఆ పందిని తొక్కే వీడు బయటికి ఎందుకు వచ్చాడు. హలో, అలాగ విముక్తి పొందినవాడు వీడు. హలో, అందుకే బట్టలు కూడా చూడలే, చెప్పులు కూడా చూడలే, పరిస్థితి కూడా ఏం చూడలే, జుట్టు చూడలే, ఏం చూడలే. ఆకలి, తండ్రి వ్యతిరేకంగా చేసిన తప్పులు, తండ్రిని వేదన పరిచిన స్థితి. హలో, ప్రార్థన చేసిన తండ్రి మూలంగా తప్పిపోయిన కొడుకుకి అర్థమైంది. ఈరోజు రాత్రి నేను మీకు అడుగుతాను, ఇలాగ ప్రార్థన ద్వారా సంపాదించేది ఏమైనా ఉన్నాయా నీ చేతిలో? ఇలా ప్రార్థన ద్వారా గెలిచిన పోరాటం ఏమైనా ఉందా? మీకు కానీ సందేహం ఉంటే ఈ తప్పిపోయిన కుమారుడు పరలోకంకి వెళ్తే పరలోకంలోకి వెళ్ళి ఆడికి అడగండి, నువ్వు ఎలా తప్పుకొని వచ్చావు ఒకసారి నాకు చెప్పురా అంటే ఆడు చెప్తాడు కదా. మనం సింపుల్గా చెప్పేస్తున్నాం, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, పంది పొట్టు తినేశాడు, గుర్తొచ్చింది, తిరిగి వచ్చాడు. తన్నుడు కాసుకొనే వచ్చింది. అందుకే ఈ కొడుకు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అన్ని అర్హతలు ఇచ్చినా కూడా, అన్ని యోగ్యతలు ఇచ్చినా కూడా వాటిని ఏం చెయ్యట్లే, ఖాతిరు చెయ్యట్లే. ఎవరిని ఎక్కువ ఖాతిరు చేసుకున్నాడు? ఆ ఇంట్లో ఉన్న తండ్రిని. ఆయనతో సమయం గడపడానికి, ఆయనతో ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి మనసును సిద్ధపరచుకున్నాడు. అంటే ఒక అర్థముగా ఈ కొడుకు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనాపరుడయ్యాడు. హలో, నీవు కన్నీరుతో ఏమైనా సంపాదిస్తే నీవు పొందుకున్నది కూడా కన్నీరుతోనే ఏం చేస్తుంది? జీవించేది నీ కల్లారా చూడొచ్చు. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. మోషే యొక్క జీవితంలో ఐగుప్త దేశంలో నుంచి ప్రజలు సణుకులాడడం మొదలెట్టి, ఈ ప్రజల వ్యతిరేక మనోభావం మొదలెట్టినప్పుడు కూడా ప్రార్థన ద్వారానే వీటన్నిటిని కూడా ఏం చేసేవాడు? గెలిచేవాడు. అందుకే వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడేది, త్వరగా దేవుడితో ఆయన శబ్దంలో ఆలకించేది. అందుకే ఈరోజు రాత్రి వేళ మనము మన జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకుందాం, మన ప్రార్థనా జీవితాన్ని ఒక్కసారి సరిదిద్దుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నన్ను కూడా ఒక ప్రార్థన మనిషిగా మార్చండి దేవా. నేను కూడా ప్రార్థన ద్వారా కొన్ని విజయం సంపాదించేది, ఒక విజయం కాదు, నేను ప్రార్థన ద్వారా సంపాదించిందనదే అని చెప్పుకోగలిగిన యుద్ధాలు, అలా చెప్పుకోగలిగిన గెలుపులు దేవా నా జీవితంలో రుజువు చూపించండి అని చెప్పి ఈరోజు రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవచ్చుచున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు మేము వినగలిగాం, ఇశ్రాయేలు ప్రజలు మొత్తంగా ఏ విషయములో కూడా నిరీక్షణ లేకుండా వ్యతిరేక మనోభావంతో దేవా మేలుల కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. నీళ్ళు కోసం సనుకులాడారు, ఆహార విషయం కొరకు గొడవలాడారు. దేవా ప్రతి పరిస్థితిలో దేవునిని పరీక్షించారు. దేవుని సన్నిధిలో ఆగలేని తత్వం, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోలేని చిత్తం, అనుభవం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా
వీటన్నిటిలో కూడా మోషే ప్రార్థన ద్వారా గెలవడం వలన, ప్రార్థన ద్వారా దేవుడు ఆయనతో మాటలకు జవాబిచ్చి ముందుకి వెళ్ళాల్సిన విధానములన్నీ దేవుడు ఆయనని సహాయపరిచిన విధానం. దేవా, ఆత్మీకులుగా మా జీవితంలో జరిగి తీరాలి. దేవా, అప్పుడప్పుడు చేసి ప్రార్థన చేసేవారుగా కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా ఆ జీవితాన్ని కొనసాగించడానికి మమ్మల్ని సహాయపరచండి. మా జీవిత రహస్యము ప్రార్థన ద్వారా జరుగుటకు, మేము అన్ని విషయాన్ని ప్రార్థన ద్వారా సంపాదించుటకు మమ్మల్ని సహాయపరచండి. ఒక ఆత్మిక గుంపుని తయారు చేయుటకు, మేము ఆ ఆత్మిక గుంపులో ఉండుటకు దేవా కన్నీరు ప్రార్థనయు మాకు కావాలి. దేవా, అలాంటి యొక్క జీవితం మాకు ప్రసారించండి. దేవా, యేసయ్య తన జీవిత కాలమంతయు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి జీవించిన కారణముగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా అన్ని అనుకూలముగా దేవుడు చేసి చెప్పిన విధానంగా అన్ని చేయడానికి సహాయపరిచినట్టుగా మోషేయు కూడా తన జీవిత కాలములో అన్ని కాలం ప్రార్థన ద్వారా నేర్చుకొని ముందుకు కొనసాగడానికి సహాయపరిచినట్టుగా మా జీవితం కూడా అవుటకు సహాయపరచండి. దేవా, అన్ని విషయం ప్రార్థన ద్వారా గెలిచి తీరుటకు మమ్మల్ని సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, యథార్థ ఆత్మీకులుగా మమ్మల్ని మార్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఆలకించుచున్న సకల బిడ్డలతో ఎవరిని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.